ఇటువంటి పరిస్థితుల్లో నీకేదైనా అయిందంటే మేం తట్టుకోలేమమ్మా. అదీ కాక వేదవతి గారి కుటుంబం వల్ల ఊరంతా సఫర్ అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఏ సమయంలో చనిపోతారో అస్సలు అర్థం కాకుండా ఉంది. అందుకే రాత్రి సమయంలో మాతో చెప్పకుండా, మా తోడు లేకుండా బయటికి వెళ్ళకు. కోట నుంచి వశీకర బయటికి వస్తుందా, శ్మశానం నుంచి శవం లేస్తుందా నీకు తెలీదా? అందుకే జాగ్రత్తగా ఉండమ్మా. నా వల్ల మీరు ఇంతలా కంగారు పడినందుకు ఐఎమ్ వెరీ సారీ తాతయ్య గారు. ఇంకోసారి వెళ్ళను. సరేనమ్మా, వెళ్ళి పడుకో. రామయ్య, తాతయ్య గారికి మిల్క్ ఇచ్చొస్తాను, మీరు పదండి. ఓకే. శ్మశానాలు, దయ్యాలు నాకేమి కొత్త కాదు. నా జీవితం మొదలయ్యిందే అక్కడి నుంచి. ఈ సమయంలో నేను బయటికి వెళ్ళాను అంటే అందుకొక కారణం ఉంటుంది కదా. ఎవడే ముసుగుదంగా మా ఇంట్లో దూరుతున్నాడు? ఏ దొంగ 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 దొంగ! నేను బావా, కృష్ణ బావా. మా కృష్ణగాడి గొంతుతో మీ మిక్రీ చేస్తారా? నిన్ను వదలనురా బావా. మీ మిక్రీ చేస్తారా? మా ఇంట్లోకి దొరుకుతావు నువ్వు. నేనుండగా రేయ్! కొట్టండి! మీరు కూడా చెత్త కొట్టండి! కొట్టండి! మా ఇల్లే దొరికిందంటే బంగారం నువ్వా? నా డూప్ అనుకున్నావా? నేనే. ముసుగేసుకునేందుకు వచ్చావురా? నిన్ను మామూలుగా చూడటమే కష్టం, మళ్ళీ ముసుకొకటి. నేనే బాబా నడిచాను కదా, మరి నేను ఎందుకు కుట్టావు? పాత పగంతా తీరిపోయిందా? రేయ్, నేను చచ్చేంత వరకు కొట్టినా మీ మీద ఉన్న పగ పూర్తవదు. రాత్రి సమయంలో ఇలాంటి ముసుగేసుకుని ఎందుకు తిరుగుతున్నావురా అసలు? మేం కాబట్టి కొట్టు వదిలేసాం. ఊర్లో వాళ్ళైతే చంపేస్తుండేవారు. అవును, ఈ గెటప్ లో ఊరి మీద పడి ఏం చేయబోతున్నావు? వసీకరతో చేతులు కలిపావా ఏంటి? ఆపుతావా నువ్వు? ఆప్తలే గాని నువ్వు చెప్పు. అసలు రాత్రి సమయంలో మన ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలాంటి గెటప్ లో వెళ్ళాను. వసీకరణ వల్లనే అన్ని నష్టాలు జరుగుతున్నాయా, లేదంటే ఇంకెవరి పాత్ర అయినా ఉందా అని తెలియాలంటే ఇలాంటి స్పై వర్క్ చేసి ఆధారాలని సంపాదించాలి. అప్పుడు నాకు పేరు వస్తుంది. అందుకే ఇలా చేశాను. ఇదిగో ధైర్యంగా ఒక్కడే ఊర్లో అడుగు పెట్టాను. ఈ మొక్క మాతో ముందే చెప్పాల్సింది. అనవసరంగా దెబ్బలు తిన్నావు. ఏం కాలేదు కదా? ఏమైందంటే ఏం చెప్పను బంగారం, తగలరాని చోటు కూడా తగిలాయి. ఏమైందో తర్వాత చూసుకోవాలి. రా బంగారం. అయ్యో, ఏమైనా నీ ఆలోచనలు క్రియేటివ్ గా ఉంటాయి కృష్ణ. థ్యాంక్ యూ. ఆచరణే వరస్ట్ గా ఉంటుంది. సెటైర్లు వద్దు బేబీ, తీసుకెళ్ళు. పద పద. మెల్లగా తీసుకెళ్ళే. దా. ఈ జాతిరత్నంగాడు ఏదో చేశాడు, మన దగ్గర స్టోరీ అల్లాడు, ఏదో దాస్తున్నాడు. ఎప్పుడు మా తమ్ముడు మీద పడేడుస్తావు? వాడు కృష్ణగాడు కాదు, కంత్రీగాడు. ఈరోజు బయటికి వెళ్ళి ఏం చేశాడో కనిపెట్టాలి.
అక్షయ, అమ్మా అక్షయ, 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 అక్షయ. పళ్ళు దోమకుండా పొలను చేతిలో పెట్టుకుని చూస్తున్నావేంటి? పల్లెక్కుతుంటే అరిగిపోతాయి బావా. అమ్మా అక్షయ, అక్షయ ఎక్కడున్నావు అమ్మా? ఎందుకేనా నీ నోరు కంపు కొట్టేది? ఇందుకే చూస్తావా మరి? ఊరుకోరా. అక్షయ, అక్షయ, అక్షయ ఎక్కడున్నావు అమ్మా? ఏమైంది శ్రీకర్? రాత్రి అక్షయ నా దగ్గర నిద్రపోయిందమ్మా. ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని రూమ్లు వెతికాను, ఎక్కడా లేదు. అట్లీస్ట్ తులసి కోట దగ్గరైనా ఉండాలి కదా, ఇక్కడ కూడా లేదు. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? అవని గురించి బెంగ పెట్టుకుంది. రాత్రి అన్నం కూడా తినకపోతే అందరం కలిసి బుజ్జగించి మరీ తినిపించాం. ఇప్పుడెక్కడికెళ్ళుంటుంది మరి? అవని ఊరొదిలిపోకుండా గుడి దగ్గరే సెటిల్ అయిపోయిందని తెలిసింది కదా. అక్షయ అక్కడికే వెళ్ళుండొచ్చు. అవునవును, నా బంగారం చెప్పిందే నిజమైంటుంది. అవని అక్షయం తీసుకుని వెళ్ళిపోయింటుంది. అక్షయ తనతో ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు కదా, అందుకే తన దగ్గరికి రప్పించుకొని ఉంటుంది. నీ మీద ఒట్టేసింది కాబట్టి బయటికి వెళ్ళదని అనుకున్నావు. కానీ అది తల్లి నొదిలి ఉండలేదు కాబట్టి తుర్రున పారిపోయింది తూనీగలాగా. తల్లి బిడ్డలతో ఆటలాడుకుంటున్నారు. ఇది మీ అందరికీ మంచిది కాదు. బుద్ధిలేని మాటలు మాట్లాడుకు. మేం వేరు చేయడం ఏంటి? పదే పదే ఆ మాట ఎందుకంటున్నావు? అక్షయ్ని కాపాడుకోవడానికే కదా నా తాపత్రయమంతా. అవనిని కూడా ఇదివరకట్లాగా నేనే శత్రువులా చూడలేదే. దాని మీద కూడా నాకు అభిమానం ఉంది. తొందరపడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమన్నాను. అందుకు నాకు బాధగానే ఉంది. పరిస్థితుల్ని బట్టి కఠినంగా ఉండవలసి వస్తుంది. అదంతే. అక్షయ ఏమైనట్టు? ఎక్కడికెళ్ళినట్టు? ఆ వసీకర్ ఏమైనా తీసుకుని వెళ్ళిపోయిందా? వసీకరే అక్షయ్ను మాయం చేస్తుంటుందా?